మంచి పైసలు డబ్బులు, ఉంటాయి, celebrities మస్తు వస్తాయిరా, వీళ్ళు. ఈ కొడుకుల కేంద్ర ఇట్లా మాట్లాడతారు. వచ్చాయా డబ్బులు వచ్చాయా? డబ్బులు అనేది నీకు ఆ టైంలో మాకు ఎపిసోడ్కి ఎంతో తెలుసు డార్లింగ్, 2000 ఒక్కరికి. నీకు 2,000 నీకు 2,000 దాంట్లో మనకి కట్ అయితే 1800 వస్తాయి. TDS లు అది మనకే వస్తలే మళ్ళా. ఈ అప్పు payment దాన్ని అప్పుడు పేమెంట్ అది. అయితే బయటికి తెలియదు కదా ఎవరికి, వీళ్ళు బలిసిన వాళ్ళు ఇలాగేంది అని మస్తు అనుకుంటుండే. సెలబ్రిటీ ఫేమస్ అంటే ఇంకేంది, అంతేంది, వచ్చి ఫోటోలు దిగుతుండే. మళ్ళీ అప్పుడు ఏంది తెలియని వాళ్ళు మన దోస్తులు అల్లీలు వస్తున్న కార్ తీసుకొని వస్తుండే. అమ్మాయిలు మెసేజ్ పెడుతుండే నీకా? మీరు ఫస్ట్ ఫేమస్ నేను చెప్తా, పెద్ద టాస్క్ ఏం తెలుసు, అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే, ఒక పెద్ద పేరగా పెడుతుండే, సగం చదువుతుంటే నాకు సగం రాకపోయి ఏం పెట్టింది అర్థం కాకపోయి నేనేం పెడుతు అంత పెద్ద పెడితే నేను ఆయన పెడుతుండే. నాకు అర్థం కాకపో హాయ్ అండి, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐఎమ్ ఫ్రమ్ హియర్, ఇది ఏదో అంత పడుతుంది. సోన్సన్ మీ షో అప్పుడు నుంచి చూస్తుంది, ఇప్పుడు హాయ్ ఒకటే అర్థమైంది ఇంకా, కింద హాయ్ ఒకటే పెడతాడు. హెచ్ఐ కనబడదు, మనం హెచ్ఐ కింద మధ్యలో కాపీ పేస్ట్ అనుకుంటా. అయితే ఇక ఇప్పుడు ఇక నార్మల్గా ఇలా రిచ్ లైఫ్ అది అనుకున్న టైంలో మాది రేకుల రూమ్, 3 రూములు ఉంటాయి. చిన్న లైఫ్ స్టార్ట్ అయింది అంటే మేము, మా అమ్మ కొన్నది, అది కూడా కష్టపడి ఆ ఇల్లు కొన్నది. దానికి తోడు మా అన్నలు ఇద్దరు, వాళ్ళు కష్టపడి నన్ను చదివించుకుంటా. పక్క ఇల్లు అంటే గల్లీ అంతే, ఒక గల్లీ. బాలాజీ నగర్ సేమ్ రేకులు సికింద్రాబాద్ లో ఉంటుండే మేము, వీడు వేరే దగ్గర రెంట్కుంటుండే. మేదీపట్నం వీళ్ళది బాలాజీ నగర్ లో ఇల్లుంది ఓన్, ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు.